మేజర్ కాన్ ఏంటంటే ఇట్లాంటి డిస్ప్లేలో. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. దేని గురించి అంటే ఈ డిస్ప్లే కనిపిస్తుంది కదా, దాని గురించి అనమాట. చాలామందికి అంటే ఇప్పుడు ఇవి ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే సెకండ్ హ్యాండ్ ఫోన్ లేకపోతే ఏదైనా సెకండ్ ఫోన్ యూజ్ చేయాలా లేకపోతే ఇలాంటి డిస్ప్లేస్ బెటరా అని చెప్పి నాకు కూడా కన్ఫ్యూజన్ ఉండే అనమాట. నేను ఆల్మోస్ట్ ఇది 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నా. సో ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాలని అనిపించింది నాకు. సో బేసిక్గా మనం ఫోన్ బదులు ఇది ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్, ఒకవేళ మీరు ప్రైమరీ ఫోన్ వాడుతున్నారంటే నావిగేషన్కి దాని సెన్సర్స్ అన్నీ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఒక iPhone 13 Pro ఉండేది. ఇట్లా నావిగేషన్ కోసం యూజ్ చేసి దాని కెమెరా సెన్సర్స్ అన్నీ ఖరాబ్ అయిపోయాయి. సో వీడియోస్ సరిగా రికార్డ్ అవ్వడం ఆపేసాయి అనమాట. సో అట్లాంటి ఇష్యూస్ అనేవి కామనే, బికాజ్ బైక్ వైబ్రేషన్స్కి అవి పాడవుతాయి. సో అవి ఎలిమినేట్ చేయాలి అంటే ఐదర్ మనం ఒక సెకండ్ ఫోన్ కొనాలి, లైక్ చీప్లో 10,000 to 15,000లో, లేదంటే ఇట్లాంటి డిస్ప్లేస్ కావాలన్నమాట. 10,000 to 15,000 కూడా ఎందుకంటున్నా అంటే మనకి డిస్ప్లే బ్రైట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి వాటిల్లో. నావిగేషన్కి మనకి మ్యాప్ కనపడాలి కదా ఒకవేళ ఎండ ఎక్కువ ఉంటే. సో అదనమాట, దానికోసం అని చెప్పి. కానీ ఆ ఫోన్లో లేని ఫీచర్స్ దీంట్లో ఉన్నాయన్నమాట కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డాష్ క్యామ్ ఇస్తారు, ముందు వెనకాల కెమెరాస్ ఫిట్ చేస్తారనమాట. సో లూప్ రికార్డింగ్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా ఇష్యూ అయినా మన దగ్గర ఒక సేఫ్టీకి రికార్డింగ్ క్లిప్ ఉంటుంది అనమాట. సో అది చాలా యూస్ఫుల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో. సో అది ఒకటి చాలా యూస్ఫుల్. అది మనం ఫోన్లో అది యూజ్ చేయలేము. ఇంకోటి ఏంటంటే ఫోన్ ఇప్పుడు మనం ఎక్కడైనా టూరింగ్కి వెళ్ళాం అనుకోండి, ఎండ ఎక్కువ ఉందంటే ఫోన్ కూడా చాలా హీట్ అయిపోతుంది. ఫోన్ హీట్ అయిందంటే ఇంకా బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. అది కాకుండా మళ్ళీ ఛార్జింగ్ కూడా అవ్వదు. ఫోన్ చాలా హీట్ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టినా ఛార్జింగ్ కూడా అవ్వదు అనమాట. అయినా చాలా స్లోగా అవుతుంది, అయినా చాలా రిస్క్ కూడా. అలా చేయడం ఫోన్ డ్యామేజ్ అయిపోతుంది. ఈ డివైస్లో ఏంటంటే మనకి బ్యాటరీ లేదు. సో డైరెక్ట్ మీ బైక్ బ్యాటరీతో కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో మీరు ఎంతసేపు అయినా యూజ్ చేయొచ్చు. ఇది డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అన్నీ ఉన్నాయి. సో వర్షంలో కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఫోన్ అయితే అలా యూజ్ చేయలేము కదా. అండ్ ఇంకోటి నాకేమనిపించిందంటే కంపేర్ టు ఫోన్ ఇది ఎందుకు మంచిగా అనిపించిందంటే, మనం సెకండ్ ఫోన్ ఉట్టి నావిగేషన్ పర్పస్ కోసం కొంటే మనం ఆబ్వియస్లీ రోజు ఛార్జ్ చేసుకుంటూ కూర్చోము కదా, మనం మెయిన్ ఫోనే ఛార్జ్ చేసుకుంటాం కదా. సో సడన్గా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ ఫోన్లో ఛార్జింగ్ ఉండదు, తీసుకుని అదంతా ఒక తలకాయ నొప్పి. మళ్ళీ ఫోన్ని హాట్స్పాట్తో దాన్ని కనెక్ట్ చేసి లేకపోతే ఇంకో సిమ్ తీసుకొని దాన్ని రీఛార్జ్ చేయడం అవన్నీ తలకాయ నొప్పి కదా. దీన్ని ఏం లేదు, డైరెక్ట్ పవర్ ఆన్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో ఇవన్నీ పాజిటివ్స్ అనమాట. దీనికి ఒక నెగటివ్, నాకు కొన్ని కాన్స్ కూడా నాకు కొన్న తర్వాత తెలుసాయి. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో దీని గురించి పాజిటివ్గానే చెప్తున్నారు, నెగిటివ్గా ఎవరు చెప్పట్లేదు. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి ఇప్పుడు మన ఫోన్ కానీ ఏమొచ్చినా కానీ ఇక్కడే డిస్ప్లేలో చూపిస్తుంది, ఇక్కడ నుంచి ఆన్సర్ చేసుకోవచ్చు. సో మీ ఫోన్తో కనెక్ట్ అయిన ప్రతి బ్లూటూత్ డివైస్ దీంతో కూడా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఎవరైనా మెసేజ్ చేసినా ఫోన్ చేసినా చూడొచ్చు, నావిగేషన్ చూసుకోవచ్చు, ప్లస్ మ్యూజిక్ వినొచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట. ఇవన్నీ ప్రోస్ విషయానికి వస్తే ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక 1-2 మేజర్ కాన్స్ నాకు అనిపించాయి అనమాట. ఒకటైతే నాకు చాలా మేజర్గా అనిపించింది, అదేందో చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడైనా పార్క్ చేసామనుకోండి, ఏదైనా క్రౌడెడ్ ప్లేస్లో లేకపోతే కొంచెం మాస్ ఏరియాస్లో ఎక్కడైనా పార్క్ చేసామనుకోండి, డిస్ప్లేని ఈజీగా డ్యామేజ్ చేయొచ్చు, తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే తీయడం అంత ఈజీ కాదు, దానికి వెళ్ళడానికి అవన్నీ కావాలి. కానీ ఇరగొట్టడం ఎంతసేపు చెప్పండి, ఒక రాయిస్ కూడా తిరిగిపోతుంది. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, అందుకే చెప్తున్నా. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ మోడల్కి సంబంధించిన వరకే అది కాన్ అనమాట. ఇంకా కొన్ని డిస్ప్లేస్ వస్తున్నాయి, రిమూవ్ చేయొచ్చు వాటిని. అది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి మేబీ కొంచెం టైం తర్వాత అవి కూడా స్టార్ట్ అవుతాయి అనుకుంటా రావడం. సో జస్ట్ ఇలా పీక్కొని వెళ్ళిపోయేటట్టు. ఇదైతే కొంచెం రిస్క్ మీదనే ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడైనా అవుట్డోర్స్ అలా పార్కింగ్ చేస్తారంటే మాత్రం చాలా రిస్కే. నేను ఏం చేస్తున్నా అంటే బండికి కవర్ ఉంటుంది కాబట్టి కవర్ వేసేసి వెళ్ళిపోతాను అనమాట, సో ఎవరు తీయలేకుండా. సో ఇది ఓకే ఇది సాల్వ్ అయిపోవచ్చేమో నాకు తెలియదు. కానీ ఇంకో మేజర్ కాన్ ఏంటంటే నేను ఫేస్ చేసింది, దీనిలో ఒట్టి కార్ నావిగేషన్ మాత్రమే చూపెడుతుంది. ఇదైతే ఏ రివ్యూలో ఏ యూట్యూబర్ చెప్పలేదు.
అందరూ తోపుతురుమని అన్నారు, కానీ ప్రాబ్లం ఏంటి అంటే కార్ నావిగేషన్ అయితే ఏంది, బైక్ నావిగేషన్ అయితే ఏంది, డెస్టినేషన్ అదే, రూట్ అదే కదా అని అనిపించచ్చు. కాకపోతే మనకి కొన్ని ప్లేసెస్లో ఎలా ఉంటుంది అంటే బైక్స్ అలౌడ్ ఉన్నావు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ ఉంటాయి, కానీ ఆ ఫ్లైఓవర్ మీద ఓన్లీ కార్సే వెళ్ళగలుగుతాయి అనమాట, బైక్స్కి పర్మిషన్ లేదు. సో ఇది ఏం చేస్తుంది, మనం నార్మల్గా ఫోన్లో చూస్తే మాత్రం మనకి వేరే రూట్ చూపిస్తుంది, ఫ్లైఓవర్ చూపెట్టదు. కానీ ఈ డివైస్ ఏం చేస్తుంది అంటే మనకి బైక్ రూటే, కార్ రూటే చూపిస్తుంది అనమాట. సో ఆ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళమంటుంది. కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలన్నమాట. ఆర్ మేబీ ముందే ఫోన్లో అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. సో అదొకటి ఎక్స్ట్రా వర్క్ అనే చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ వే కూడా బైక్స్కి పర్మిషన్ లేదనమాట, కానీ ఈ డివైస్లో మాత్రం ఎక్స్ప్రెస్ వేనే చూపిస్తుంది. బికాజ్ ఈ డివైస్ బేసిక్గా కార్ కోసం డిజైన్ చేసింది కాబట్టి అది కార్కి పనిచేయాల్సినట్టే పనిచేస్తుంది. ఇది మేజర్ అనిపించింది అనమాట. ఇప్పుడు మనం సిటీ లోపల కూడా ఎక్కడైనా వెళ్ళాలనుకున్నా బైక్కి షార్ట్ కట్స్ చూపించకుండా తీసుకెళ్ళిపోతుంది. సో ఈ డివైస్ ఏంటంటే కార్లే రూట్స్ మాత్రమే చూపిస్తుంది. సో నేను అబిడ్స్ నుంచి గచ్చిబౌలి రావాలి అంటే బైక్ ఫోన్లో నావిగేషన్ పెట్టుకున్నా, దీంట్లో కూడా నావిగేషన్ పెట్టుకున్నా, రూట్ కొంచెం డిఫరెన్స్ ఉంది అనమాట. ఇది ఫాలో అయితే నాకు ఒక 20 minutes లేట్ అయింది. సో బైక్ది ఫాలో అయితే నేను మేబీ 20 minutes ఎర్లీ వస్తుండే అనుకుంటా. సో అది ఒక మేజర్ కాన్ అనిపించింది. మనం అలర్ట్గా ఉండాలి, అంతకుమించి దర్ ఈజ్ నో మచ్ నెగటివ్ థింగ్స్ అబౌట్ దీస్ థింగ్స్. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు మీరు ఇది కొనాలా వద్దా అని చెప్పి. సో నా పర్సనల్ ఒపీనియన్ చెప్పా దీని మీద. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు వీడియో చూసింటే మాత్రం చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.